సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభమైంది. గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 25 వరకు ఇది కొనసాగనుంది. తొలి రోజే చాలా మంది నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వారం పరంగా గురువారం రావడం, తిథి పరంగా దశమి కావడంతో ఎక్కువ మంది నాయకులు నామినేషన్ వేసేందుకు ఉత్సాహం చూపారు. వీరిలో చాలా మంది పార్టీల కీలక నాయకులు ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నామినేషన్ వేసిన తొలి నేతగా సీనియర్ నాయకుడు అనంతపురం జిల్లా ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్ నిలిచారు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అటు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 25 వరకు సమయం ఉండటంతో భారీ జన సమీకరణ నడుమ నామినేషన్ దాఖలు చేస్తామని ఎక్కువ మంది భావించారు. రేపు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ప్రధాన పార్టీలకు సంబంధించి టీడీపీ నుంచి మొదటి నామినేషన్ దాఖలు అయింది. కడప నుంచి టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి తొలి నామినేషన్ దాఖలు చేశారు. అటు తర్వాత విజయనగరం ఎంపీ స్థానానికి సంబాన శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈయన యుగ తులసి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయడం విశేషం. అదేవిధంగా విశాఖపట్నం స్థానానికి ఇండిపెండెంట్ గా వడ్డీ హరి గణేష్ నామినేషన్ వేశారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపు 100కు పైగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల నుంచి ఎక్కువ మంది బరిలో దిగుతుండగా చిన్న చితక పార్టీల నుంచి పోటీ చేసి ఉనికి చాటుకునేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.